చాలామంది పెళ్ళైన కొత్తలో అమ్మాయిలు వచ్చి మేడం పెళ్ళికి ముందంతా బాగుంది మేడం, పెళ్ళి అవ్వగానే నాకు పీరియడ్స్ అంతా ఇర్రెగ్యులర్ అయిపోతుంది, మా అత్తమామలతో నాకు ఇన్ఫీరియర్గా అయిపోతుంది, వాళ్ళందరూ ఏంటి నీకు ముందు నుండే ఇలాంటి ప్రాబ్లం ఉందా అని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇట్లా ఎందుకు జరుగుతుంది మేడం అని చాలామంది అడుగుతున్నారు. సో పెళ్ళి తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది జరగడం అనేది కామన్గా చూస్తుంటాము. ఎందువల్ల అంటే ముందు పెళ్ళికి ముందున్న వాతావరణం కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. పెళ్ళయిన తర్వాత సడన్గా చుట్టుపక్కల ఉన్న జనాలు కానీ, ఆ సొసైటీ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ సడన్గా మారిపోవడం వల్ల ఆ అమ్మాయికి ఆ ఎన్విరాన్మెంట్ అడ్జస్ట్ చేసుకోవడానికి, ఆ అమ్మాయిలో ఉన్న హార్మోన్స్ అంతా అడ్జస్ట్ అవ్వడానికి మినిమం 1 year టైం తీసుకుంటుంది. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వగానే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దానికి తగ్గ డైట్లో మార్పులు అండ్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్, మెడిటేషన్, యోగా చేసుకుంటూ స్ట్రెస్, టెన్షన్ తగ్గించుకుంటూ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మీ పీరియడ్స్ రెగ్యులరైజ్ అయిపోతాయి. సో డోంట్ వరీ, బీ హ్యాపీ, బీ స్ట్రాంగ్. ఏమన్నా ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.